ఈ మధ్య టిష్యూ పేపర్స్ తోటి ఫ్లవర్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి కదండి. సో నేను కూడా బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అయితే చేసి చూపిస్తాను. ఒక టిష్యూ పేపర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకుంటే మీడియం సైజ్ రోజ్ ఫ్లవర్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలంటే ఒక టిష్యూ పేపర్ని 2 పీసెస్ మాత్రమే చేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అంతే. 4 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సైడ్కి తిప్పుకొని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. నేను చెప్పేదానికంటే చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి పెటల్స్ నేను మొత్తం 9 తయారు చేసుకున్నానండి. ఒక దాంట్లో ఒకటి 3 కింద పెట్టుకోవాలి. 2 కూడా పెట్టుకోవచ్చండి. ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ గుజ్జు కింద వస్తుంది ఫ్లవర్ అనేది. సో ఇలా 3 పెట్టుకున్న తర్వాత 3 ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మధ్యలో రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇలా ఫ్లవర్ షేప్ వస్తుందండి. దీన్ని రివర్స్లో పెట్టుకుని ఈ పెటల్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి లాగేసుకోవాలి. మొత్తం పెటల్స్ అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పైకి లాగేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇప్పుడు వీటిని రోజ్ ఫ్లవర్ లాగా తయారు చేయడం కోసం ఒక చిన్న సన్నగా ఉన్నటువంటి రీఫిల్ కానివ్వండి, లేకపోతే ఇలా బ్రష్ కానివ్వండి ఏదైనా తీసుకుని పెటల్ చివరి పట్టుకొని ఇలా వెనక్కి రౌండ్ తిప్పేసి దగ్గరికి ఇలా గుజ్జుగా లాగినట్లయితే ఎగ్జాక్ట్గా మనకి రోజ్ ఫ్లవర్కి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుంది. చూసారు కదండి, బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయింది. దీనిపైన నేను కొంచెం పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.